పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో దివంగత ఐపీఎస్ అధికారి ఉమేష్ చంద్ర 60వ జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఆయన సతీమణి జిల్లా కలెక్టర్ నాగరాణి ఈ కార్యక్రమాన్ని అనాథ వృద్ధుల మధ్య నిర్వహించడం విశేషం. వారికి అవసరమైన దుస్తులు, మంచాలు, నిత్యావసరాలను అందజేశారు. వృద్ధులతో మాట్లాడి స్వయంగా భోజనం వడ్డించారు. ఈ సందర్భంగా భర్త జ్ఞాపకాలను గుర్తు చేసుకుని నాగరాణి భావోద్వేగానికి గురయ్యారు. పలువురు అధికారులు ఉమేష్ చంద్ర చిత్రపటానికి నివాళులర్పించారు. బాబు మేమంతా కూడా చాలా మిస్ అవుతాం. బట్ ఆయన చేసిన వర్క్ యాజ్ ఏ ఆఫీసర్గా ఆయన చాలా తక్కువ సర్వీస్లో గవర్నమెంట్లో యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్ వర్క్ చేసినప్పటికీ ఆయన చేసిన చాలా వర్క్స్ అది ప్రజల సంక్షేమం కోసమే చేస్తున్నారు. లా అండ్ ఆర్డర్ ఇంప్లిమెంట్ చేయడానికి, తర్వాత ఫ్యాక్షనిజం కంట్రోల్ చేయడానికి. అంటే ఇప్పుడు కొన్ని ఆయన చేసిన విషయాలు కనుక కొన్ని నేను చెప్పి పంచుకుంటే అసలు నమ్మశక్యంగా ఉండవు. ఇలా చేస్తారా, ఇలా చేయగలుగుతారా, అంత తక్కువ టైంలో అంత మిరాక్యులస్ వర్క్ జరుగుతుందా అని చెప్పేసి అనిపిస్తుంది. వారి అడుగుజాడల్లో నడిచే అవకాశం నాకు రావడం నా అదృష్టంగా భావిస్తూ ఆయన కోల్పోయింది కేవలం లోటుని ఆయన మిస్ అవుతూనే మీ అందరితోటి ఈ రోజు ఇక్కడ ఉండడం కూడా నా యొక్క సంతోషమైన రోజుగా నేను భావిస్తాను. నేను చాలా 8-9 ఏళ్ళు ఉంటాయి నాకు. అక్కడ సుబ్రిండా పోలీస్ ఎస్పీగా బాధ్యతలు నిర్వహించారు. మా స్కూల్కి వెళ్ళే దారిలో, నేను మా ఇంటి నుంచి స్కూల్కి వెళ్ళే దారిలో ఉమేష్ చంద్ర గారి కళ్యాణ మండపం అంటే ఆయన పేరుతో ఒక కళ్యాణ మండపం కట్టించేవాళ్ళు. చిన్నప్పుడు నాకు కూడా కలెక్టర్ అవ్వాలి అనే ఒక ఆలోచన ఉండేది. ఎవరు ఈయన అడిగినప్పుడు అతను పోలీస్ మా ఫ్రెండ్స్ లో ఒక పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒక ఫ్రెండ్ ఉండేవాడు అనమాట. ఆయన చెప్పేవాళ్ళు ఆయన మనకి ఎస్పీగా పనిచేస్తారు అని చెప్పారు. తర్వాత ఆయన గురించి చదవడం, తర్వాత సర్వీస్ లోకి వచ్చిన తర్వాత ఆయన గురించి చదివినప్పుడు ఒకటే అనిపించేది, అంటే మనం సర్వీస్ లోకి వచ్చాక మనం ఎన్నో మంచి పనులు చేస్తాం, దానికి మన సొంత ఆనందం కోసం చేస్తాము, 10 మందికి సాయపడాలని మనం ప్రభుత్వ ఉద్యోగం కోసం కష్టపడడం, చదవడం, రావడం దీంట్లో జరుగుతుంది. కానీ ఒక వ్యక్తి లేని తర్వాత కూడా ఆయన గురించి ఇంకా జిల్లాలో మాట్లాడుకోవడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది.